అందరికీ స్వాగతం. గోదాదేవి వర్ణన మనం క్రిందటి వారం చూసాం. నానాటికి తీసి కట్టు నాగం బొట్లు అన్నట్లుగా మెల్లిమెల్లిగా మన వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారు. అయితే ఇబ్బంది ఏం లేదు. కృష్ణుడి కంటే గొప్ప ఆచార్యులం ఏం కాదు కదా మనం. కృష్ణుడు ఒక్కడికే చెప్పాడు. కృష్ణుడు బోధించింది ఎంతమందికి అండి? అర్జునుడికి ఒక్కడికి చెప్పాడు. అందువల్ల ఒక్కరు ఉన్నా సరే పర్వాలేదు. మనం అనుకున్న సమయం, అనుకున్న సంకల్పంతో మనం ఎప్పుడు పూర్తి చేస్తాం. చెప్పేది శ్రద్ధగా వినడం అనేది కావాలి. దాన్ని అర్థం చేసుకుని ఆనందాన్ని పొందాలి. దానికోసమే కదా అందరూ పడే తపన. అందుకే మధ్య మధ్యలో ఎదుటివారి ఏకాగ్రతను అందిపుచ్చుకోవడం కోసం వినండి అంటూ ఉంటారు. ఇదొక సంప్రదాయం చెప్పడంలో. అంటే ఏమిటి? అప్పటి వరకు నిద్రపోతున్నా, కునికిపాట్లు పడుతున్నా, ఒక్కసారి మళ్ళీ ఉలిక్కిపడి భక్తులంతా చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది అంటాడు చూసారా? అలా ఒక్కసారి మళ్ళీ ఏకాగ్ర చిత్తులై ఉండటం. విష్ణు సహస్రనామంలో కూడా ఒక శ్లోకం ఉంది. ఎందుకంటే మనకి తెలిసింది బాగా చెబితే ఉత్సాహంగా ఉంటుంది. తస్యలోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోః నామ సహస్రం మే శృణు పాపభయావహం. పాపభయాపహం ఎవరు చెప్తున్నారు? భీష్మాచార్యుడు చెప్తున్నాడు. ధర్మరాజు ఎక్కడున్నాడు? మళ్ళాగా ఇలా ఏదో ఆన్లైన్లో చెప్పట్లేదు కదండి. వింటున్నాడో తెలియకుండా, వినకుండా తెలియకుండా లేదు కదా, ఇబ్బంది లేదు. ఎదురుగుండా ఉన్నాడు, చేతులు కట్టుకుని వింటున్నాడు. ఎంత శ్రద్ధగా వింటున్నాడో చెప్పలేం. ఎందుకంటే ధర్మాలంటే ఆయన ప్రాణం పెట్టేస్తాడు. ఆయన పేరే ధర్మరాజు. పైగా అన్ని ధర్మాలు తెలుసుకున్న తర్వాత ఇంకా విశేషమైన ధర్మాలు తెలుసుకోవాలని భీష్మాచార్యుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ భీష్మాచార్యుడు చెప్పలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన శక్తి అంతా ఓపిక చేసుకుని చెబుతూ ఉంటే ఎవడైనా సరే ఏకాగ్ర చిత్తంతో వినకుండా దిక్కులు చూస్తాటండి మనలాగా. అంత బాగా వింటున్నాడు. మరి అంత బాగా వింటున్న ఆయన్ని పట్టుకుని ఈ పెద్ద మనిషి విను అన్నాడు మధ్యలో. మళ్ళీ శృణు. మధ్యలో ఈ శృణు ఎందుకండి? శృణు పాప భయాపహం. ఏంటనుకుంటున్నావయ్యా? మధ్య మధ్యలో ఈ శృణు, విను అని చెప్పడం ఏమిటంటే ఇది తప్పకుండా వినాలి. ఇంతకుముందు చెప్పిందంతా విన్నా వినకపోయినా ఇది మాత్రం చాలా తప్పకుండా వినాలి అని ఒక్కసారి గద్దించటం అన్నమాట. శృణు అన్నాడు, వినవయ్యా. ఇంతకుముందు చెప్పినవన్నీ ఒకటి, ఇది మాత్రం ప్రత్యేకమైనది. ఎందుకని? తస్యలోక ప్రధానస్య. ఎవరి గురించి చెప్తున్నాను? లోకంలో అందరికంటే ప్రధానమైన వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆయన ఎవరు? భూపతే జగన్నాథస్య. భూమి మీద ఉన్న సమస్త చక్రవర్తులకి నాథుడు. అటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆ వ్యక్తి గురించి చెప్తున్నావా? లేదు, ఆయనకు ఉన్న నామాల గురించి చెప్తున్నాను. అందుకే భగవంతుడు గొప్పవాడా, భగవన్ నామం గొప్పదా అంటే భగవంతుడు ఏం గొప్పతనం అండి, భగవన్ నామం ముందు అన్నారు. భో కృష్ణాచ్యుత భో కృపాలయ హరే భో పాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాద బహుతాం భో రక్షమా మాతురాం అంటూ పాపం ద్రౌపది విలవిలలాడిపోతూ రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణుడిని అంతలా పిలిస్తే పెద్ద మనిషి వచ్చాడండి. ద్వారకలో కూర్చున్నాడు హాయిగా. ఒక చెయ్యి ఎత్తి పిలుస్తోంది, రెండో చెయ్యి ఎత్తి పిలిస్తే చూస్తానన్నాడు. పోనీ రెండో చెయ్యి కూడా ఎత్తి పిలిచిన తర్వాత రావాలా అక్కర్లేదా? రాలా. పాపం ఆయన రాకపోతే అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరి ఎవరొచ్చారు, ఎవరు రక్షించారు? కృష్ణ నామమే రక్షించింది. అందువల్ల కృష్ణుడి కంటే గొప్పది ఏదయ్యా అంటే కృష్ణనామము. గోవింద అంది చివరికి. అదిగో ఆ గోవింద నామం వచ్చి ఆ పని చేసి పెట్టింది. ఆ పదని పోగొట్టిందా లేదా? అదే చెప్తున్నాడు. శృణు పాప భయ అపహం. పాపమనే భయాన్ని పూర్తిగా పోగొడుతుంది. అంటే ఆ భయాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మే అని ఉంది. మే అంటే చతుర్థి విభక్తి సంస్కృతంలో. నా కోసం వినవయ్యా. ఇదేమిటి? ఆయనకేం లాభం? వింటే ధర్మరాజు బాగుపడతాడు, నామ మాహాత్మ్యం తెలుస్తుంది.
ఆ నామాన్ని గొప్పగా ధ్యానం చేసి ఏమన్నా తరిస్తే తరిస్తాడు, మధ్యలో ఈయనకేమిటి వచ్చిందే ఉంది అంటే, వినేవారి కంటే వినేవారు ఎంతమంది ఉంటారో అంతమంది పొందే ఆనందానికి సమానమైన ఆనందం చెప్పేవాళ్ళు పొందుతారు. ఎందుకంటే మనం చెప్పింది పూర్తిగా మీకు అర్థం కాదు కదండి. 100% చెప్తే 5% ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క 5% అందరికీ కలిపి ఎంత ఆనందం వస్తుందో ఆ ఆనందం చెప్పేవారికి వస్తుంది. అందుకని భీష్మాచార్యుడు అంతటి వాడే, భీష్మాచార్యుడు అంటే గ్రేట్ ప్రొఫెసర్. ఎవరు సర్టిఫై చేశారండి? జగత్ ప్రొఫెసర్ సర్టిఫై చేశాడు. ఎవరు? జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ. తాను అన్నీ తెలిసిన వాడయ్యుండి తాను చెప్పగలిగి ఉండి తీసుకొచ్చి ఈయన చేత చెప్పించడం ఏమిటి? భీష్మాచార్యుడి గొప్పతనాన్ని ఆయన తెలుసుకుని ఆయన లోకానికి తెలియజేయాలి కాబట్టి దగ్గరుండి నువ్వు చెప్పన్నాడు. వెంటనే భీష్ముడు చేతులు జోడించి, సార్ మీరుండగా నేను చెప్పటం ఏంటండి అన్నాడు. ఆ మాట అన్నాడు, సంస్కృతంలో అన్నాడు కాబట్టి మనకు అర్థం కాదు. నువ్వుండగా నేను చెప్పటం ఏమిటయా, ముసలివాడిని అయిపోయాను, గాయాలతో శరీరం రక్తం ఓడుతోంది, ఒకటి గుర్తొస్తే ఇంకొకటి గుర్తుకు రాదు, వృద్ధుణ్ణి అయిపోయాను, మతి చెల్లించింది, గుర్తుకు రావు, నేనెలా చెప్పగలను? లోకానికి అంతటికీ ఆచార్యుడు నువ్వు ఉన్నావు, నీకే కదా మహాచార్యుడు అని పేరుంది కదా, ఇంకెవరికీ లేదు. శ్రీకృష్ణ మహాచార్య, అదే తర్వాత శ్రీకృష్ణమాచార్య అయిపోయింది. మహాలో హా ఎగిరిపోయి మాచార్య అయిపోయింది. లేదంటే మిగిలిన వాళ్ళందరికీ ఈ మా లేదే, వెంకటాచార్యులు ఉంది, ఇంకెవరికో నాగాచార్యులు, లక్ష్మణాచార్యులు, అక్కడ మా ఏది? కృష్ణమాచార్యులలో మాత్రమే మా ఉంది. ఈ మా అంటే మహాచార్యులు. అటువంటి కృష్ణుడే పాపం ఒక్కడికి చెప్పుకున్నాడు, ఏం చేస్తాడు? అయితే ఆయనకి చెప్పాడు కాబట్టి లోకమంతా ఎప్పటికీ వింటోంది. అది విషయం. సరే, తస్య లోక ప్రధానస్య, అందువల్ల చెప్పినందుకు తరించాడు భీష్ముడు. నా కోసం తినవా? మనం చక్కగా చక్కెర పొంగలి నెయ్యి మోచెయ్యి వరకు కారేలాగా తయారు చేసి భాండాన్ని తీసుకొచ్చి, ఇదిగో చక్కెర పొంగలి తిను, నా కోసం తిను అంటే తినకుండా ఉన్నాడు అనుకోండి, వాడి కర్మ. మనం ఏం చేస్తాం? అలా పాపం భీష్ముడు బ్రతిమలాడాడు. ఎవరిని? ధర్మరాజు. వింటున్నాడు, అయినా సరే ఇది చాలా ప్రధానమైనది కాబట్టి విను. ఎందుకంటే తపస్సులు చేయొచ్చు, చేయకపోవచ్చు, వ్రతాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇంకేవేవో రకరకాలైనటువంటి నోములు ఉంటాయి. అవన్నీ చేసినా చేయకపోయినా సరే అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్తం. మనం ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే పాపాలు చేస్తాం. ఎందుకు చేస్తాం? తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. వాటన్నింటినీ పోగొట్టుకోవాలంటే కేవలం కృష్ణనామస్మరణతో మొత్తం పోతాయి. ప్రాయశ్చిత్తాన్ అశేషాణి, అనేకమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. వాటిలో తపః, కర్మ ఆత్మగానివై, తపస్సు మొదలైన కర్మలు ఎన్నో ఉన్నాయి. యాని వాటన్నింటిలోకెల్లా గొప్పదేదయ్యా అంటే తేషాం అశేషాణం శ్రీకృష్ణానుస్మరణం పరం. శ్రీకృష్ణుణ్ణి అనుస్మరణ చెయ్యటమే అన్నిటికంటే గొప్పది. ఆ విభాగంలోనికి గోదాదేవి మెల్లిగా అడుగు పెడుతుంది. ప్రస్తుత కథాంశంలో గోదాదేవి వర్ణన చేశాడు. నిజానికి ఈ వర్ణనంతా అక్కర్లా. ఎందుకు చేశాడయ్య అంటే రాయల వారికి ఉన్నటువంటి కవిత్వం అనే కండూతి, దాన్ని మెల్లిగా చక్కగా ఆ కండూతిని తీర్చుకోవడం కోసం ఆ రోజు ప్రబంధాలలో ఉన్న శైలి, ధోరణి వాటన్నింటినీ అనుసరిస్తూ అద్భుతమైన వర్ణన చేశాడు. ఆ వర్ణనలన్నీ కూడా మనం చూసాం. గజకచ్చపాలకు ఎందుకు వైరం వచ్చింది అని గొప్పగా చమత్కరించాడు, గుర్తుందా? గజకచ్చపాలు ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి తగాదాల కోసం కొట్టుకుంటూ అలా పడి ఉంటే గరుత్మంతుడు తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆహారంగా భుజించాడు అని మహాభారతంలో ఉపాఖ్యానాన్ని కూడా మనం స్మరించుకున్నాం. కావ్య సంప్రదాయం ప్రకారం కవి సమయం ఏమిటయ్యా అంటే నాయిక పై పాదాలు, చీలమండలు అంటాం మనం, యాంకర్, ఆ పాదాలను తాబేళ్లతో పోలుస్తారు. తాబేళ్లు వేగంగా నడవవు కదా, అలా పడి ఉంటాయి. పాదాలకేమో నడక, ఆ నడక ఏమో గజయానము. ఏనుగు నడవాలి అంటే తాబేళ్లు అడ్డుపడుతూ ఉంటాయి. అందువల్ల వారింటికి వైరం కలిగిందండి అన్నాడు. అది చమత్కారం. నడక సాగాలి అంటే గజయానం ఉండాలి కదా. ఈవిడ యానం ఎలా ఉంది? గజయానం ఉంది. కానీ పాదాలేమో మీగాళ్ళేమో తాబేళ్లులాగా ఉన్నాయి.
అందువల్ల ఆ రెండింటికి వైరం రావడానికి కారణం అది అని. అటువంటి గోదాదేవి శరీరం ఎలా ఉంటుందయ్యా అంటే పసుపు పచ్చగా ఉంటుందట. పసుపుకు ఉన్న పచ్చదనం గోదాదేవి శరీర కాంతి ముందు ఏమాత్రం గెలవలేక ఓడిపోయిందట. ఓడిపోయి నల్లగా అయిపోయిందట. పసుపుని బాగా ఎండబెట్టినప్పుడు పచ్చి పసుపుని ఎండబెడితే అది నలుపు వస్తుంది. అలా నలుపు రావడం వల్ల కదా ఆ పసుపుకి కొన్ని రకాలైన పేర్లు ఉన్నాయి. రాత్రి అనే అర్థం ఇచ్చే పదాలు ఏమున్నాయో సంస్కృతంలో వాటన్నింటికి పసుపు అనే అర్థం ఇచ్చే పదాలు కూడా ఉన్నాయి. రాత్రి అంటే పసుపు అని అర్థం, రాత్రి అంటే మామూలుగా రాత్రి అని అర్థం. నిశ, నిశ అన్న పసుపు అని అర్థం, రాత్రి అని అర్థం. తమిశ్రము ఉంటుంది, తమిశ్రము అంటే పసుపు అని అర్థం, రాత్రి అని అర్థం. నిషీధిని, ఇవన్నీ రాత్రికి ఉన్న పదాలు. ఎందుకు ఆ పదాలు పసుపుకి వచ్చాయి అంటే మనం ఏం చెప్పలేం, రెండు అర్థాలు ఉన్నాయి అంతే. నల్లగా ఉంటుంది కాబట్టి అది కూడా అని చెప్తాం. కానీ కవి ఏం చేస్తున్నాడు, చమత్కరిస్తున్నాడు. గోదాదేవి శరీరానికి ఉన్న పసుపు పచ్చని ఛాయకు పోటీ పడి తట్టుకోలేక ఓడిపోయినటువంటి పసుపు ఇదిగో ఈ పేర్లతో పిలువబడుతోందండి. ఎక్కడ అనౌచిత్యానికి తావు లేకుండా గోదాదేవి వర్ణనని అద్భుతంగా చేశాడు రాయలవారు. నిజానికి ప్రబంధాలంటే వెర్రి గంగలు ఎత్తిపోయి గంగ వెర్రి ఎత్తిపోయి ఇష్టం వచ్చినట్టుగా వర్ణించేస్తారు. అదే పెద్దన గారిని అయితే మనం పట్టుకోలేం, వీరావేశంతో వర్ణన చేస్తాడు. కానీ రాయలు ఆయన చక్రవర్తి, దానికి తోడు అక్కడ వర్ణిస్తున్నటువంటి నాయిక వరూధిని కాదు కదా, ఎలా పడితే అలా వర్ణించడానికి లేదు గోదాదేవి. అందువల్ల ఉదాత్తమైన నాయికా వర్ణనే చేశాడు తప్ప ఎక్కడ అనౌచిత్యానికి పాటుపడలేదు. ఈ వర్ణన దాదాపు ఒక 50-60 పద్యాల్లో వర్ణన ఉంటుంది. మనం కొన్నింటిని చూసాం. ఇక తరువాత మనం అనుకున్న పద్యాల్లో చూడండి. ఇందువదన ధరాంగన గావున ప్రాంమైత్రి పొరుగుల భాగవతుల గృహములందు మరాళికా ఏకావళి హరిణి మనోజ్ఞాశ్రగ్మిణి సమాఖ్యల మరజనించి. ఇప్పుడు చూడండి. ఇందువదన ధరంగనగావున ప్రాంమైత్రి పొరుగుల భాగవతుల గృహములందు మరాళికైకావళి హరిణి మనోజ్ఞాశ్రగ్మిణి సమాఖ్యల మరజనించి వయస్యలై నాగకన్యలు పుత్రికా వివాహముల యందు పాడు పద్మాలయా పరిణయామేయగేయములనంతు కళ్యాణ గుణములు అద్భుతం గొప్ప విని విని అతని కవయు బుద్ధి ప్రాగ్జన్మ సంస్కారమున జనింప తదవతారానుమేయ కథాసుధాను కలిత లీలాను కృతుల వర్తిలుచునుండి. ఆ ఇందువదన చంద్రుడు లాంటి ముఖం కలిగిన గోదాదేవి ధర అంగన భూదేవి అంశతో పుట్టింది. భూదేవే గోదాదేవిగా అవతరించిందని సంప్రదాయంలో చెప్తాం. మరి ఈవిడ భూదేవి కాబట్టి భూదేవికి నాగలోకానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే భూమికి అడుగున పాతాళం ఉంటుంది, ఆ పాతాళంలో నాగలోకం ఉంది. ఆ నాగలోకం నుంచి కొంతమంది వచ్చారట, ఈవిడికి చెలికత్తెలుగా పుట్టారు. ఇక్కడ చెప్తున్నాడు. ఇందువదర ధరాంగన కావున ప్రాంగమైత్రి. ప్రాంగమైత్రి అంటే పూర్వకాలపు మైత్రి, పూర్వజన్మల్లో ఉన్న స్నేహం కారణంగా పొరుగువారైన భాగవతుల గృహములందు. విల్లిపుత్తూరులో ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా భాగవతులే. భాగవతులంటే భగవత్ సంబంధులైన వాళ్ళు భాగవతులు. వాళ్ళ ఇళ్లల్లో రకరకాల పేర్లతో పుట్టారట వాళ్ళు. ఒక ఆవిడ పేరు మరాళిక, ఇంకో ఆవిడ పేరు ఏకావళి, ఇంకొక ఆవిడ పేరు హరిణి, ఇంకొక ఆవిడ పేరు మనోజ్ఞ, ఇంకొక ఆవిడ పేరు శ్రగ్మిణి. చూడండి, పేర్లు బాగున్నాయి, పిల్లలకు పెట్టుకోవడానికి సజెస్ట్ చేయొచ్చు ఎవరికైనా. సమాఖ్యలమర జనించి, అలాంటి మంచి మంచి సమాఖ్య అది కూడా పెట్టచ్చు. మంచి ఆఖ్య అంటే పేరు. జనించి వయస్యలై, వయస్యలు అంటే స్నేహితురాళ్ళు. నాగకన్యలు, ఎవరు వాళ్ళు? నాగకన్యలు. భోగవతి అన్నారుగా, పాతాళంలో ఉన్న నగరం పేరు భోగవతి.
ఆ నగరంలో ఉన్న నాగకన్యలంతా ఆయా పేర్లతో పుత్రికా వివాహములయందు వాళ్ళు వచ్చారు, పెరిగారు, ఈవిడికి చెలికెత్తలు అయ్యారు. చక్కగా ఆడవాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు కదా, జానపద గేయాలు. పుత్రికా వివాహములయందు ఆ ఇంట్లో ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు జరిగేటప్పుడు వాళ్ళు పాడుతూ ఉంటారట కొన్ని పాటలు. ఏమిటవి? పాడుతూ ఉంటారు. పద్మాలయ పరిణయ అమేయ గేయములు. పద్మాలయ అయిన లక్ష్మీదేవికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించిన పాటలేవో అమేయము అంటే మేర లేకుండా పాడుతూ ఉంటారట. అమేయ గేయములు అంటే అంతులేని గొప్ప మాధుర్యంతో కూడిన పాటల్ని పాడుతూ ఉంటూ అనంతు కళ్యాణ గుణములు, అనంతుడైన శ్రీమన్నారాయణుడి గుణాలను అద్భుతం గొప్ప వాళ్ళు పాడుతూ ఉంటారట అద్భుతంగా. అది విని విని ఈవిడ విన్నది. అతని కవయు బుద్ధి, విని 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 వివాహం చేసుకుంటే అతన్నే చేసుకోవాలి, అతన్ని కలియాలి. కవయుట అంటే అతన్ని పొందుట అనే బుద్ధి కలిగిందండి. ఎవరికైనా కలుగుతుందా? ఇలాగా కలిగింది. ఎందుకండి? ప్రాగ్జన్మ సంస్కారమున జనింప. అంతకుముందు ఆవిడ భార్య కదా, అందువల్ల అదే భావన ఇప్పుడు కలిగింది. తద్ అవతార అనుమేయ కథా సుధాను కలిత లీలాను కృతుల వర్తిలుచునుండి. ఇక ఎప్పుడైతే ఆయన్నే వివాహం చేసుకోవాలి అని ఇరుగు పొరుగున భాగవతుల ఇళ్లల్లో పుట్టిన తన చెలికెత్తెలు ఆయా వివాహ సందర్భాలలో లక్ష్మీనారాయణుల కళ్యాణాలకు సంబంధించిన పాటలన్నింటినీ పాడుతూ ఉంటే విని విని ఆయన మీదే అనురాగం కలిగి ఆయన్ని వివాహం చేసుకోవాలనే భావన కలగడంతో ఇక అక్కడి నుంచి ఆయన అవతారాలు ఏమిటి, ఆయన పుట్టుపూర్వత్రాలన్నీ తీసింది. అంతే కదా మరి. ఆవిడకి నచ్చిన తర్వాత ఊరుకుంటుంది ఏమిటి, బయోడేటా ఏమిటి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, అవునా, ఎంత సంపాదిస్తున్నాడు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ప్రొఫైల్ ఉంటుంది, అవన్నీ చూసుకుని అన్నీ చేస్తుంది మొత్తం. తత్ అవతార అనుమేయ, తత్ ఆయన యొక్క అవతారానికి సంబంధించిన అనుమేయమైన మేరలేనటువంటి కథా సుధా అనుకలిత, ఆయన కథలు ఉన్నాయి, ఆ కథల్లో ఉన్న అమృతంతో కూడిన లీల అనుకృతులు, వాటన్నింటినీ ఈవిడ అనుసరిస్తోంది కూడా. కృష్ణుడిలాగా వేషం వేసుకుంటుంది, వామనుడిలాగా వేసుకుంటుంది. చిన్నప్పుడు పిల్లలకి ఏదేదో ఉంటుంది కదండి, వాళ్ళు ఏమంటే తల్లిదండ్రులకి ప్రాణాలు దుంపలు తెగినట్లుగా అవి కొనుక్కొచ్చి ఇవి కొనుక్కొచ్చి వీళ్ళని ఒకటి ఊడిపోతూ ఉంటుంది, వాటిని ఇటు పెట్టి అటు పెట్టి ఫోటో తీయటం కోసం అంతే. వాడికి ఏమన్నా అది ఏమన్నా వస్తుందో? అనుకరించడం వల్ల ఆ కాసేపైనా ఆ భావన కలుగుతుంది అని మంచిదే. అది ఈవిడేం చేస్తుంది? అనుకరిస్తోంది అన్నాడు. కథా సుధానుకలిత లీలానుకృతుల వర్తిలుచు నుండి. ఏమండి వీళ్ళకి ఇదే పనా? ఏమీ లేదా? ఐశ్వర్యం ఉందా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు చెప్తున్నాడు చూడండి. తమ తండ్రి గోదాదేవి తండ్రి గారు విష్ణుజిత్తుల వారు. ఆయనకి ఏమన్నా ఐశ్వర్యం తక్కువ? సాక్షాత్తు విష్ణుమూర్తే ఇచ్చాడయ్యే. తమ తండ్రి శ్రీశ దత్తశ్రీలు గృహమున త్రవ్వి తండములయ్యు. తండ్రి గారికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఇచ్చాడు, మనం చెప్పుకున్నాం కదా. రాజుగారు బహుమానంగా ఇచ్చిన ధనం మొత్తాన్ని పిచ్చి బ్రాహ్మణుడు ఆ గుడికి గోపురాలకి వెచ్చించేస్తున్నాడు అని ఆయనే పాపం బోళ్ళంత ధనం ఇచ్చాడు. అలాంటి విష్ణుచిత్తుల వారి ఇంట్లో ఐశ్వర్యం త్రవ్వి తండములు అంటే అపరిమితము. ఎక్కడ తవ్వితే అక్కడే తండోపతండాలుగా. చూడండి, ఇల్లు చెదలు పెడితే తవ్వుతున్నారు అనుకోండి, ఎటు తీస్తే అటు ఇంత చెదలు వస్తూ ఉంటాయి. అలా వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం వస్తుందట. ఏ బీరువా తీసినా అలా ఆభరణాలు, బంగారాలు, వజ్రాలు, వైఢూర్యాలు పడిపోతూ ఉంటాయి. ఎక్కడే ఉన్నాయో తెలియనంత ఐశ్వర్యం ఉంటే దాన్ని త్రవ్వి తండములు చేయుట అని ఒక నుడికారం. అలా ఉన్నప్పటికీ కూడా అది కదా గొప్పతనం. తనదు తొంటి స్రగ్వినిర్మాణ దాస్యంబు అనుత్సేకత జరుపుచు. మహానుభావుడు విష్ణుచిత్తుల వారు అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ పూర్వం తాను ఏ పని చేసేవాడో అదే తోటమాలి పని చేస్తున్నాడు. అదే తోటలో ఇంత ఐశ్వర్యం ఉంది కదా అని బంగారపు తోట ఏం వేసుకోవాలా, బంగారపు కారులో వెళ్ళట్లా, అక్కడ అన్ని బంగారంతో చేయటల్లా. అంతకుముందు ఏం చేసేవాడో అదే చేస్తున్నాడు. తోమాల సేవ ఆయన చేసే సేవ. తోమాలై అనుకున్నాం కదా, భుజాల మీద నుండి స్వామికి మోకాళ్ళ వరకు వేలాడేలాగా వేసే మాలని. తోళ్ళంటే భుజములు అని తమిళంలో. ఆ తోమాల సేవకు కావలసినటువంటి తులసి దళాలని సమీకరించడం, దండలల్లటం, ఈ పని చేస్తున్నాడు, అదే చేస్తున్నాడు. ఎందుకని? ఆయనకు అనుత్సేకత. ఆయనకు ఎప్పుడు కూడా గర్వం లేదు.
ఉత్సేకము అంటే గర్వం, అనుత్సేకత గర్వం లేకపోవటం వలన స్రక్ వినిర్మాణ దాస్యంబు. దీనికి కూడా శ్రీకృష్ణదేవరాయలే చెప్పాడు. అనేకమైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చదివి, శాస్త్రాలు చదివి, అన్నీ చదివి, ఏం చదివినా చివరికి దాని ఫలితం ఏదైతే వస్తుందో, ఇంకా రకరకాల సేవలు చేసినా ఏ ఏ ఫలితాలు వస్తాయో వాటికి సమానమైన ఫలితం ఇదిగో తోటమాలి పని చేసి ఆయనకు ఒక మాల సమర్పణ చేస్తే వస్తుందట. దానికి పుష్ప కైంకర్యము అని పేరు. అందుకని తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పని తీసుకుంటున్నారు. విష్ణు చిత్తుల వారు అందుకే అది తీసుకున్నారు. అదే చేస్తూ స్రక్ అంటే దండ, స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే అని సుప్రభాతంలో వస్తుంది. సర్వార్తిశమనాయాస్తు అని వెంకటేశాయ మంగళం. స్రక్ అంటే హారం, భూష ఆభరణాలు. స్రక్ వినిర్మాణ దాస్యంబు అంటే పుష్ప కైంకర్యం చేస్తూ అనుత్సేకతం జరపుచూ ప్రజ్ఞ వైష్ణవ పురాణ సంహిత వ్యాఖ్యారచన ప్రొద్దు గడుపుచూ. ప్రజ్ఞ తెలివి, అసలైన తెలివి అది. దేనికి మన సమయాన్ని వెచ్చించాలి, ధనాన్ని వెచ్చించాలి, మన బుద్ధిని వెచ్చించాలో తెలిసినవాడు ప్రజ్ఞావంతుడు. ఈయన ప్రజ్ఞావంతుడు. అంత ఐశ్వర్యం ఉంది కదా, ఈరోజు వజ్రాలు లెక్కెట్టుకుందాం, బ్యాంకులో వేద్దాం, ఈరోజు రత్నాలన్నింటినీ లెక్క పెట్టుకుందాం, ఈ పనులు ఏం చేయలేరు. అవన్నీ ఎందుకు, పిచ్చిరాడు. మరి ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు ఏమున్నాయి పాతవి, ద్రావిడ వేదానికి సంబంధించినవి ఏమున్నాయి, వాటన్నిటినీ తీయటం, చదువుకోవటం, వాటికి వ్యాఖ్యానాలు రాయించటం, ఇట్లాంటి పని చేస్తున్నాడు. ప్రజ్ఞ తెలివితో వైష్ణవ పురాణ సంహిత వ్యాఖ్యారచన. వైష్ణవ అంటే విష్ణు సంబంధమైన పురాణాలకు సంబంధించిన సంహితలు ఉంటాయి కదా, గ్రంథాలు, వాటికి వ్యాఖ్యారచన, వ్యాఖ్యానాలు రాస్తూ ప్రొద్దు గడుపుచూ రోజంతా ఆయన ఆపనే చేస్తూ ఉంటాడు. కట్టెడు కమ్మ చెంగలువ విరుల తోమాలెలకలు దువ్వి కంతునకు బార్హ నిబద్ధ కేటకంబనగా నీల వృష కకుద్రేఖ నెడమ కొక్కింతయురగ నిడిన ధమ్మిల్ల వలయంబు అడుగునందు కొంతసేపు అర్ధికీలించి కూపవారి నీడ వీక్షించి క్రమ్మర కూడననుచూ. తండ్రి గారికి తగిన తనయ ఏం చేస్తుంది ఈవిడ? ఆయన అలా ప్రొద్దు గడుపుతూ ఉంటే కట్టెడు కమ్మ చెంగలువ విరుల తోమాలె లలకలు దువ్వి. ఈవిడ చక్కగా తల వెంట్రుకలు దువ్వుకొని చెంగలువ విరుల, చెంగలువ పువ్వుల్ని ముడుచుకొని తోమాలెలు అలకల ద్రువ్వి. తోమాలెలు స్వామి కోసం ధరింపజేసినటువంటి తయారు చేసిన వాటిని ఈవిడ అలకల దువ్వి కంతునకు బార్హ నిబద్ధ కేటకంబనగా కొప్పు వేసుకుంటుందిటండి ఆవిడ. కొప్పు చూసారా, గోదాదేవి కొప్పు, అది యునిక్, ఇంకెవరూ వేయలేరు, అది స్టైల్ అనమాట. దక్షిణ భారతదేశంలో ఆ గోదాదేవి కొప్పు అంటే ఇలా ఉంటుంది. దేంతో పోల్చాడో చూడండి. మన్మధుడికి తయారు చేసినటువంటి నెమలి పింఛాల్ని చుట్టూ కట్టి మన్మధుడికి తయారు చేసిన ఒక డాలులాగా ఉందట. అది ఇలా డాలులాగా ఉందండి. బార్హ నిబద్ధ కేటకంబనగా. బార్హము అంటే నెమలి ఈకలు, వాటితో నిబద్ధ, వాటిని అందంగా అలంకరించిన కేటకము. కేటకం అంటే డాలు, రక్షణనిచ్చేది. అనగా నల్లగా ఉంది ఆవిడ కొప్పు. ఎలా ఉంది ఇంకొక పోలిక? నల్లగా ఉన్న ఎద్దు యొక్క మూపురంలాగా ఉంది. మంచి సౌష్ఠవంగా ఉన్న ఎద్దును చూడండి, దానికి పెద్ద మూపురం ఉంటుంది. ఆ మూపురం ఇలా నిలువుగా ఉండదు, కొంచెం ఒక పక్కకి ఇలా ఒరిగి ఉంటుంది చూడండి, ఎద్దు మూపురం. నల్లగా ఉన్న ఎద్దు మూపురం ఒక పక్కకి ఒరిగి ఉన్న ఎద్దు మూపురమా అన్నట్లుగా ఉంది ఆ కొప్పు. ఇది ఒక పోలిక. నీల నల్లగా ఉన్న వృష ఆంబోతు యొక్క కకుత్. కకుత్ అంటే మూపురము.
రాముడికి కాకుత్స అని పేరు. కాకుత్స వంశము. కకుత్ స్థ కాకుత్స అని అన్నమాట. అంటే ఈ కాకుత్సుడు అనేవాడు ఎద్దు మూపురంగా అయితే దాని మీద ఆయన జయించాడని ఆ కాకుత్సుడు వృత్తాంతం. కకుత్ అంటే ఎద్దు మూపురం, దాని మీద స్థ ఉన్నవాడు కాబట్టి. ఇంద్రుడే ఎద్దుగా మారితే దాని మీద ఈయన కూర్చొని యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించాట. రఘువంశం రాజులు ఎప్పుడు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఎవరికి? దేవతలకి. వాళ్ళ వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉంటే వెంటనే మాకు ఈ నెట్వర్క్ ఫెయిల్ అవుతుందయా అనగానే వెంటనే రఘువంశం రాజులను పిలుస్తారు అవుట్సోర్సింగ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. దశరథుడు రథం వేసుకుని వెళ్ళిపోతాడు, దిలీపుడు రథం వేసుకుని వెళ్ళిపోతాడు, కకుత్సుడు వెళ్ళిపోతాడు. మీ పనికి నేను చేసి పెట్టడం ఏమిటయ్యా అంటే, నాకు వాహనం కావాలంటే, బాబు నేనే ఎద్దులాగా వస్తాను, నా మూపురం మీద కూర్చుని వాడిని చంపు అన్నాడు. అప్పుడు ఆ కకుత్తు మీద స్థా ఉన్నవాడు కాబట్టి కకుత్స అయింది. ఆ కకుత్స వంశంలో పుట్టినవాడు కాకుత్సుడు, శ్రీరామచంద్రుడు అయ్యాడు. సో కకుత్ అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? ఎద్దు మూపురు. అది ఎలాంటి ఎద్దు? నీలంగా ఉన్న కకుద్రేకన్ ఎడమ కొక్కింత యొరగా, ఎడమ వైపుకి కొంచెం ఒరిగి ఉందట. దాంట్లో ఇడిన ధమ్మిల్ల వలయంబు. ధమ్మిల్లము అంటే జుట్టు. ఈ జుట్టుని ఇలా గుండ్రంగా ముడివేసింది. దాని అడుగునందు ఇక్కడ అన్నమాట ఇలా కొంతసేపు అర్ధికీలించి, అమ్మయ్య స్వామి కోసం తయారు చేసిన ఈ తోమాలల్ని అలా కొంచెం సేపు ఆ కొప్పులో పెట్టుకుని కూపవారి నీడ వీక్షించి, కూపవారి అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి నీళ్లల్లో తొంగి చూసి క్రమ్మర కూడనుచు మళ్ళీ తిరిగి వాటిని పూల బుట్టలో పెట్టేస్తూ ఉంటుంది. ఇది ఆవిడ చేసే దినచర్య. అంటే ఆముక్తమాల్యద అన్న పేరుకి వ్యాఖ్యాన రూపమైన పద్యం ఇది. దాని గురించి ఆయన ఇక్కడ చెప్పాడు, ఇందులో చెప్పాడు. పంచమాశ్వాసం వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్టర్ అని పేరేస్తూ ఉంటాడు చూసారా, సినిమా సగం అయిపోయిన తర్వాత. అలాగా ఆ సినిమా టైటిల్ ఎక్కడ వేశాడండి? పంచమాశ్వాసంలో వేశాడు. అలా తమ తండ్రి శ్రీశదత్త శ్రీలు గృహమున త్రవ్వితండములయ్యు తనదు తొంటి స్రగ్వి నిర్మాణ దాస్యంబు అనుత్సేగతంజరపుచు ప్రజ్ఞ వైష్ణవ పురాణ సంహిత వ్యాఖ్యారచన ప్రొద్దు గడుపుచు కట్టెడు కమ్మ చెంగలువ విరులతో మాలెలకలు దువ్వి కంతునకు బార్హ నిబద్ధ కేటకంబనగ నీల వృష కకుద్రేఖ నెడమ కొక్కింత యొరగ నిడిన దమ్మిల్ల వలయమ్ము నడుగునందు కొంతసేపు అర్ధి కీలించి కూపవారి నీడ వీక్షించి క్రమ్మర గూడనుచు. ఇక మిగిలిన పనులన్నీ చేస్తుంది, చక్కగా అలంకరించుకుంటుంది, మంచి వస్త్రాలను ధరిస్తుంది, వక్షస్థలానికి కుంకుమ అలదుకుంటుంది, కస్తూరి తిలకాన్ని దిద్దుకుంటుంది, పితృబద్ధ లతాంతములర్ధి కొప్పునన్ పూని యొకంతి సేపుని చిపుచ్చి చెలింగని వెచ్చనూర్చుచున్. తండ్రి గారు తెచ్చి పూలమాలికలు ఒక బుట్టలో పెడితే వాటిని తన కొప్పులో పెట్టుకొని మళ్ళీ వాటిని బుట్టలో పెట్టి పక్కనే ఉన్న చెరికత్తెలతో మొదలు పెడుతుందండి. మాట్లాడుతూ ఉంటుందట. ఏమిటే మీరేదో పాడుతున్నారు కదా, ఆయన అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు, వాళ్ళని ఉద్ధరించాడు వీళ్ళని ఉద్ధరించాడు, ఏం సాధించాడు? మీ పాడిన హరిచందము చందములు ఏ పాడిగ తలపవచ్చు. ఎంత గొప్పవి ఆయన చేసిన పనులు, అంత గొప్పవాడా? ఆ హరిచందములు మీరు పాడుతున్నారే, అవి ఏ పాటివి చెప్పమ్మా? ఇతడు ఏ సతులను కాపాడినవాడు, స్త్రీజన రక్షకుడు అని మీరు బిరుదులు ఇచ్చి శాలువాలు కప్పేసి పుష్పగుచ్చాలు ఇచ్చేసి నానా బీభత్సం చేస్తున్నారు. ఎవరిని రక్షించాడు? అందరినీ ఉసురు పెట్టడం తప్ప ఆయనకి ఏమైనా రక్షించడం ఉందా అని మొదలుపెట్టింది. ఎందుకంటే అత్యంత ప్రీతి ఉన్నప్పుడు అది వైరంతో మొదలవుతుంది అన్నమాట. వైరంతో మొదలయ్యేది ప్రీతి బాగా పెరుగుతుంది. అందుకని ఏమిటి నీ సంగతి చెప్పండి. అనుగై త్రోపాడిన తన్ను వలచి తొయ్యలులారా. పాపం ఎంతోమంది స్త్రీలు
స్వామి నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని వాళ్ళు వెనకాల వచ్చి పడితే తోసి పారేసి వాళ్ళందరినీ రక్షించాడని మీరేదో కథలు కట్టి పాడతారా? చెప్పండి ఓ తొయ్యలుదారా, నేను చెప్తాను వినండి. ఏ అవతారాలు ఎత్తాడు ఆయన వాలకం ఏమిటి, ఆయన వేషాలు ఏమిటి, ఇప్పుడు అన్నీ బయట పెడతాను చూడండి. తాను సురమౌని నృపతనులు దాల్చియకట, కామినీతతి నుడికించు కంటె నట్టె, గుండెయును నల్లదా సరిగాడు కిరియు హరియునైపోవుటయ, మంచిది అనుయుగంబు. ఆ పెద్ద మనిషి కొన్ని అవతారాలు ఎత్తాడు. ఎందుకు అవతారాలు? తాను సుర దేవతారూపంగా ఒక అవతారం ఎత్తాడు. దేవతారూపమైన అవతారం ఏమిటండి అంటే వామనావతారం. వామనుడు దేవతే, సాక్షాత్తు ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు కదా, ఉపేంద్రుడిగా పుట్టాడు, అదితికి కశ్యపుడికి పుట్టాడు. వామనుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న దేవతా స్వరూపం కాబట్టి సుర. మౌని పరశురామ అవతారం అని ఒక కోపిష్టి అవతారం ఎత్తాడండి మహానుభావుడు.